మాస్టర్ స్వామి నిలబడాలి. స్వామి వస్తున్నారు. స్వామి మరి ఇంటి దగ్గర పోయిన తర్వాత మనం బయలుదేరాలి. కొంచెం ఒక 2 నిమిషాలు రిక్వెస్ట్. పిరమిడ్ కట్టడం మిత్రులారా, భగవంతులారా, ఆత్మస్వరూపులారా, నగరూరు ప్రజలారా, మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానముతో ఎన్నో లాభాలు. మన ఆత్మ ఉన్నత స్థితి దైవత్వం పొందాలంటే ధ్యానం చేపట్టాలి. మన కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. శాకాహారం అమృతాహారం. భూమాత ఇచ్చిన మనందరం రైతు బిడ్డలం. నేలమ్మ తల్లి ఇచ్చినటువంటి అమృతాహారాన్ని తీసుకున్నాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. చిట్టి చిన్ని పక్షుల బట్టి మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో. మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే. వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే. వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే. మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే. అయ్యో చంపుకు తింటారే. మన నగరూరు గ్రామానికి శ్రీ సదానంద స్వామి గురువు గారు, హిమాలయ గురువు గారు వచ్చేసి ఉన్నారు. మరి అద్భుతంగా మనతో వారు ఆత్మజ్ఞానాన్ని పంచుతూ మనకి ఉన్నత స్థితికి మరి పిరమిడ్ మహాప్రభుడు శక్తి క్షేత్రాన్ని చేసుకున్నాం. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హిమాలయ గురువు వచ్చేసి ఉన్నారు. మనం పంచుకున్నాం. ప్రతి ఒక్కరు సహకరించాలి. అందుకే ఓ మనిషి మేలుకో, అందుకే ఓ మనిషి మేలుకో, అందుకే ఓ మనిషి మేలుకో. పిరమిడ్ ధ్యానం చేయాలి. చూడాలి ప్లీజ్. సార్ సైడ్ వెళ్ళగండి. మిగతా సార్ సార్ ఆడే ఆపండి. ఇంకా ఆడే ఆపండి. ఒక నిమిషం మేడం. సార్ చెయ్యి. శ్రీ గౌరీ శంకర ధ్యాన పిరమిడ్కు जय जय श्री गौरी शंकर पिरमिड केंद्रानिकी जय श्री 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 संत महाराज श्री 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 सच्चिदानंद स्वामी गारी की जय पिरमिड केंद्रानिकी हर हर महादेव, हर हर महादेव। श्री 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 पत्नी जी महाराज की
మీకు వెలిగించలేదని బాధపడాల్సిన పని లేదు. అట్లా పట్టుకోండి, కరెంట్ అందరికీ తప్పు పట్టుకోండి. అక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ధ్యానంకి ధ్యానం చెప్పబడి రంగస్వామి గారిని కొట్టుకున్నారు షాక్ ఎక్కువ పడుతుంది. మేడం ఓకే లోపల ఏమో జరుగుతుంది, మాకేమో బయట చూడండి. మేడం ప్లీజ్ ఇంకెవరు ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చేసుకున్నాం. హాయిగా కళ్ళు మూసుకున్నాం. కార్తీక మాసం 24వ రోజున ఒక మహా అద్భుత యోగితో ఈరోజు మనం పిరమిడ్ కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా ధ్యానంలో ప్రాణ ప్రతిష్ఠ చేద్దాం. ఈ పిరమిడ్లోకి వచ్చే వాళ్ళందరూ ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఆధ్యాత్మికంగా ఎదగాలని మంచి సంకల్పాన్ని అనుకోని మనసులో ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. మిత్రులారా, ఎవరు కళ్ళు తెరవద్దు, శ్వాస మీద ధ్యాస. దాన్ని అందరికీ ఇచ్చేటట్లు చేయబో ధ్యాన శక్తి జ్ఞానశక్తి అయిన పిరమిడ్ని కోరుకుంటూ ఈ పిరమిడ్ శక్తివంతం అయ్యేదానికి మన ధాన్యాన్ని మనము ఇచ్చినట్లు ధారపోస్తుంది. సర్వం ఈశ్వర అర్పణం అంటారు. ఎట్లయితే వాక్యానికి అర్థము విడదీయలేము, దీపము కాంతి విడదీయలేము, సూర్యుని వెలుగును విడదీయలేము, అట్లా గౌరీ శంకరులు అనే ఆది దంపతులు ఒకటిగా ఉంటారు. పదార్థం కదిలేదానికి అవసరమైన శక్తి విడివడలేనట్టు. శంకరుడు అంటే శంఖహరుడు అనే ఒక అర్థం ఉంది. శం అంటే సకస్త శుభాలను చేకూర్చేవాడు అని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ శంకలు పోగొట్టుకొని శుభములను పొందేటరు గాక. जय जय श्री गौरी शंकर पिरमिड केंद्राనికి जय 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 श्री गौरी शंकर पिरमिड केंद्राనికి जय 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 श्री गौरी शंकर पिरमिड केंद्राనికి जय श्री पत्री जी महाराज को जय जय श्री पत्री जी महाराज की जय 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 श्री पत्री जी महाराज की जय ఏ సైరా నాన్న సైరా సార్ సైరా
అద్భుతంగా మరి వారు అందించే ప్రవచనాన్ని మనము స్వీకరిద్దాం. అలాగే ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. మరి శ్రీదేవి అమ్మగారు వారి భర్త మేడం రావాలి స్టేజ్ దగ్గరికి. ఇద్దరు మరి ఈరోజు మన గ్రామానికి మహాశక్తి క్షేత్రాన్ని వారు అందించారు. మరి వాళ్ళకి ఒకసారి గట్టి క్లాస్ పెట్టుకున్నాం. శ్రీదేవి మేడము మరి రంగస్వామి మాస్టర్ గారు మరి శ్రీదేవి అమ్మ గారికి ఆ ఘనంగా స్వాగతం పలుకుతూ మనం గట్టి క్లాస్ పెట్టుకున్నాం. కూర్చోండి, కూర్చోండి. సార్ మీరందరూ దయచేసి కూర్చోవలసిన కోరుతున్నాం. ఎవరు నుంచోవద్దు. దయచేసి అందరూ ఎవరు ప్లేస్లో వాళ్ళు కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరందరూ సక్రమంగా కూర్చుంటే ఆ ప్రవచనం అనేది అందరికి అర్థమైతే దయచేసి అట్లాగే రాజేంద్రారెడ్డి గారిని సభావేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. రాజేంద్రారెడ్డి గారు రాజేంద్రారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. మీరు మాట్లాడు. శ్రీ గురుదేవ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సైడ్కి వెళ్ళండి బాబు. సార్ సైడ్ నుండి వేయండి, సైడ్ నుండి. సార్ సైడ్ సైడ్ మేడం. ధ్యానంలోకి రావడానికి 1994 నుంచి ధ్యానం చేస్తున్నాము. మా గురువు గారు సుభాష్ పత్రిజీ గారు, ఆయన నుంచి మేము ధ్యానంలో వచ్చేసాము. అప్పటి నుంచి మేము ధ్యానం చేస్తూనే ఉన్నాము. యాక్చువల్గా నాకు ఒక లో బీపీ అవన్నీ ఉండేది స్టార్టింగ్లో. అవన్నీ ధ్యానం చేస్తే వెళ్ళిపోయినాయి. కాబట్టి అందరూ ధ్యానం చేసి ఏమైనా రోగాలు ఉన్నా ఏమైనా జబ్బులు ఉన్నా అన్నీ వెళ్తాయి. మొదట ధ్యానం చేసి చూడండి, ధ్యానం చేసి చూడండి, ధ్యానం చేయండి. ఓం గురుభ్యో నమః. అందరూ ఒక శ్లోకం చెప్తారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, జ్ఞానం శరణం గచ్ఛామి, ఆత్మం శరణం గచ్ఛామి, పరమాత్మ శరణం గచ్ఛామి. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. जय श्री पत्री जी महाराज की जय। जय जय श्री पत्री जी महाराज की जय। जय जय श्री पत्री जी महाराज की जय। సభకు నమస్కారం. గ్రామ పెద్దలందరికీ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మనకు అందరికీ పండుగ రోజు. మన గ్రామానికే ఒక పండుగ వచ్చేసింది మనకు అందరికీ. ఎందుకు చెప్పండి? మీరందరూ హిమాలయాలు చూసారా?
చూడలేదు కదా. కాబట్టి హిమాలయాల నుంచి స్వామీజీ హిమాలయాలు ఏముంది చెప్పు, కైలాస పర్వతం ఉంది. ఏముంది? కైలాస పర్వతం నుండి ఎవరు వచ్చారు? శివుడు వచ్చారు. ఎవరు వచ్చారు? శివుడు వచ్చారు. సాక్షాత్ శివుడు మన గ్రామానికి వచ్చి మీకు అందరినీ ఆశీర్వదించారు. మన గ్రామంతా సస్యశ్యామలంగా, అందరూ ఆరోగ్యంగా, సుఖంగా, అద్భుతంగా జీవితము వాళ్ళ వెలిసిరాలి. అందరూ సుఖశాంతులతో ఈ గ్రామం అంతా కాదు, మొత్తం దేశం అంతా, విశ్వం అంతా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ విశ్వం అంతా హ్యాపీగా ఉండాలంటే మనము ప్రకృతి ధర్మం కూడా పాటించాలి కదా. ఏం పాటించాలి? ప్రకృతి ధర్మం పాటించాలి. ఏమి ప్రకృతి ధర్మం? జీవహింస చేయకూడదు. ఏం చేయకూడదు? జీవహింస చేయదు. అహింస పరమో ధర్మ. ఏంటి? శాకాహారం అమృతాహారం. అమృతాహారం. శాకాహారం అమృతాహారం. రోగాలకు మూలం మాంసాహారం. రోగాలకు మూలం మాంసాహారం. కాబట్టి మాంసాహారం అందరూ వదలాలి. కైలాస పర్వతం మన శివుడు వచ్చి మనకు సందేశం ఇస్తున్నారు. ఏమని? మీరు అందరూ మాంసాహారం మానాలి. ఈరోజు మనం పండుగ చేసుకుంటున్నామంటే శివుడు మన దగ్గర వచ్చి ఆశీర్వదించి మీరు సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, జీవితం అంతా సంతోషంగా ఉండాలి. మన ఊరంతా సస్యశ్యామలను పంటలు పండుతాయి. ఈ సంవత్సరం ఖచ్చితంగా పండుతాయి. ఓకే, ఇప్పుడు మీరు మనమంతా ఏమనుకుంటున్నాం? కొంచెం మానవులు అనుకుంటున్నాం. పాపాత్మలు ఎన్నో పాపాలు చేస్తున్నాము, పాపాత్మలు అనుకుంటున్నాం. అనే కాదు, మీరంతా అమృత స్వరూపు, మనమంతా అమృత స్వరూపం. దేవతలు మనమంతా స్వర్గం నుంచి దేవతల రూపము మనము మానవ రూపం ధరించి ఇక్కడికి వచ్చి పూలకొని వచ్చి మానవుల యొక్క అనుభవాలు పొందడానికి మనం భూమికి వచ్చాము. మనం ఏమనుకుంటాం? కేవలం మానవులు అనుకుంటాం. మానవులు అదే కాదు, మనమంతా దేవుళ్ళం. మనమంతా కాబట్టి మనం ఎప్పుడు పాపోలం కానే కాదు. మనమంతా పుణ్యాత్ములమే. మనమంతా బాగా పుణ్యం చేస్తుంటే స్వామి మన దగ్గరకు వచ్చారు. కరెక్టా? మీరంతా పుణ్యం చేస్తున్నారు, మీరంతా దేవతలు, మీరు అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని వ్యక్తికి స్వామిని మన దగ్గరకు వచ్చారు. ఏముంది మన దగ్గర? అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడుంది? మీలోనే ఉంది. ఎక్కడుంది? మీలోనే ఉంది ఆ శక్తి. ఆ శక్తిని స్వామి మీకు చెప్తారు. స్వామి ఎలా ఉందో, మీరు ఎలా పైకి రావాలో, మీరు ఏం చేయాలని స్వామీజీ మీకు అన్ని వివరంగా చెప్తారు. ఓకే, స్వామీజీ చెప్పింది శ్రద్ధగా విని మీ జీవితాన్ని మనం అభివృద్ధి చెందుతున్నాం. చెప్పింది ఇక్కడ వదలకూడదు. స్వామీజీ చెప్పింది ప్రతి అక్షరం మీరు జీవితంలో పాటించాలి. అందరూ సుఖశాంతితో ఉంటారు. అంతేనా? అంతేనా? వెరీ గుడ్. తర్వాత ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సీనియర్ మాస్టర్స్ మరియు పిరమిడ్ సొసైటీలో అతి ముఖ్యమైన వ్యక్తి ఆదోనిలో రాఘవేంద్ర రెడ్డి గారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నగరూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు మనందరి భాగ్యం. దయచేసి పిల్లలందరూ సైలెంట్గా ఉండాలి. అందరూ సైలెంట్గా ఉండాలి. మన కోసం హిమాలయ పరమ గురువులు సంత్ సదానందగిరి స్వాముల వారు మన ఊరికి రావడం మనందరి భాగ్యం. మరి మనం అందరూ సైలెంట్గా ఉంటే అద్భుతమైన సందేశాన్ని మనం తీసుకుంటాం. ఓకే, సైలెంట్గా ఉండాలి. ఎందుకు మనం ఈరోజు సమావేశం అయ్యాము అంటే మన ఊరికి మరొక మహాభాగ్యం పిరమిడ్ ధ్యాన కేంద్రం వచ్చింది. దీన్ని మన గురువు గారు అయినటువంటి సదానంద గురువుల ద్వారా మనం ఓపెన్ చేసుకుంటున్నాం. మనకు ధ్యానం అనేది ఎప్పటి నుంచో మనకు పరమ గురువులు బ్రహ్మశ్రీ పితామహ భద్రేసి మనకు అందించారు. మనం సాధన చేస్తూ ఉన్నాం. మరి ఇంకా మీ ఊర్లో ఎంతోమంది సాధన తెలియని వాళ్ళు కూడా ఉంటారు. మీ అందరి కోసం మన
రంగస్వామి గారు పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనకందరికీ ఎంతో అదృష్టం. ఇప్పుడు పిరమిడ్ ధ్యానం అనేది మేము 25 సంవత్సరాలుగా నిరంతరం సాధన చేస్తున్నాం కాబట్టి మా జీవితాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ధ్యానం అనేది ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ధ్యాన సాధనలో సాధ్యమవుతుంది. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నా ధ్యాన సాధన వల్ల సాధ్యమవుతుంది. మన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అంటే ధ్యానం అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు, సైలెంట్గా ఉండాలి. ఎందుకు అంటే మీకు ముఖ్యంగా కావాల్సింది ఏకాగ్రత, జ్ఞాపక శక్తి. మీరు ప్రతిరోజు పాఠాలు నేర్చుకోవాలన్నా, మీ స్కూల్లో శ్రద్ధగా మీ టీచర్స్ చెప్పే పాఠాలు వినాలన్నా మీకు ఏకాగ్రత ఉంటేనే సాధ్యమవుతుంది. మీరు ఎన్నోసార్లు విన్నది మళ్ళీ మళ్ళీ మర్చిపోతుంటారు, ఎందుకంటే ఏకాగ్రత లోపం వల్లనే. మీరు వినేటప్పుడు శ్రద్ధగా వినగలిగితే అది శ్రద్ధగా మీ మెమరీలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ధ్యాన సాధన అనేది మీకు ఒక వరం. ఎందుకంటే నిరంతర ధ్యాన సాధన వల్ల మీకు చక్కటి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి మనమంతా ధ్యానం చేద్దాం. మనం ఎప్పుడూ ఆనందంగా ఉందాం, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మనం కోరుకున్నవన్నీ సాధించుకునేటటువంటి మనకు సంకల్ప శక్తి ధ్యాన సాధన వల్ల అభివృద్ధి జరుగుతుంది. అలాగే మనం ప్రతిరోజు అందరూ టెంపుల్కి వెళ్తామా, గుళ్ళకి వెళ్తామా లేదా? ఎందుకు వెళ్తాము? విగ్రహాన్ని చూసి మనము విగ్రహంలో భగవంతుని చూస్తాం మనం అక్కడ కూడా. కానీ విగ్రహంగా చూసి మనకి ఏమనిపిస్తుందంటే ఒకనొక రోజు మనలో కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలుసు. ఆ భగవంతుణ్ణి నిజంగా మనం దర్శించాలి అంటే దానికి ఉన్న ఏకైక మార్గం ధ్యానము. కాబట్టి మనం అందరూ ధ్యానం చేయాలి. ఇది నా మెసేజ్. కాబట్టి ఈరోజు మనం గురువు గారి సందేశం తీసుకుందాం. గురువు గారు మనందరి బాధ్యతతో ఈరోజు మనకు రావడం మన అదృష్టం. కాబట్టి గురువు గారి సందేశం తర్వాత మేము మళ్ళీ మీ ఊరికి వస్తాం. మనం అందరూ కలిసి ధ్యానం చేద్దాం, ఊరంతా పండగ చేసుకుందాం, ఊర్లో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పద్మావతి మేడం, రామాంజనేయులు గారు, మీరందరూ సుపరిచితులు. ఎన్నో శాఖాహార ర్యాలీల్లో మరి ఎంత అద్భుతంగా గీతాల ద్వారా మరి వాళ్ళు ఆలోచిస్తూ శాఖాహార ర్యాలీలు కండక్ట్ చేస్తారు. అట్లాగే రీసెంట్గా స్వర్ణామృతం గురించి కూడా ఆ పాట పాడింది వారి యొక్క సందేశం 2 నిమిషాలు తీసుకున్నారు. రెండు తీసుకోండి. గురుదేవునికి నమస్కారం, ఆత్మస్వరూపులకు నమస్కారం. ముందుగా గురుదేవుని పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ మరి మన అందరికీ అమ్మలకన్నా అమ్మ, అందరికన్నా పెద్దమ్మ జగన్మాత, ఆ పరమాత్మే గురువు. ఇది బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురుదేవులు, అమ్మ స్వర్ణమాలమ్మ, మనకు జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్నలు. మరి ఇక్కడ వచ్చేసినటువంటి స్త్రీ పురుషులు కాదు, అర్ధనారీశ్వరతత్వము. ప్రతి ఒక్క పురుషుల్లో స్త్రీతత్వం ఉంది, ప్రతి ఒక్క స్త్రీలో మరి పురుషతత్వం ఉంది. ఈ అమ్మా నాన్నల పాట మనందరి కోసం మరి గురు సన్నిధిలో ఈ పాట హాయిగా పాడుకుందాం మాస్టర్. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం ప్రేమామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం ప్రేమామృతం. ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా
స్వామిజీ వారికి మరి హిమాలయ యోగి స్వామికి జ్ఞాపిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే, దయచేసి ఇప్పుడు వరకు మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో స్వామి ఒకరికున్న మహాకాయ కోటి సూర్య సమర్థం సర్వకార్యేషు సర్వదా శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరి ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుగారైనటువంటి మహంత్ హిమాలయగిరి మహారాజ్ గారిని మనస్సులో స్మరించుకొని జ్ఞాన జగత్తును సృష్టించిన శ్రీమాన్ పత్రిజీ గారిని మనసులో స్మరించుకొని ఇక్కడికి వచ్చేదానికి కారణభూతులైనటువంటి శ్రీమాన్ లక్ష్మణరావు గారిని ఈరోజు పిరమిడ్ కట్టినటువంటి మహాపుణ్య దంపతులు గౌరీశంకర్ లాంటి ఈ దంపతులకు అలంకరించిన పెద్దలకు దాన కోకిలకు నమస్కారాలు, ధ్యానులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా బాల స్వరూపాలు దైవ స్వరూపాలు అయిన ఈ పిల్లలందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఒక అనుమానం వచ్చి ఉంటుంది. 108 ఏళ్ళు అంటున్నాడు, ఒళ్ళు మీద ఒక ముడత లేదు, తెలుగులో మాట్లాడుతున్నాడు ఉత్తరాది వాడు అని అనుమానం వచ్చిందా? అందరికీ డౌటేనా? ధ్యానం చేస్తే ఈ కట్టే ఇట్లా ఉంది. ధ్యాన శక్తి, సాత్విక ఆహారపు శక్తి ఈ ఎదురుగా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా. నాకు పిల్లలంటే బాగా ఇష్టం. ముందు ఒక తమాషా విషయం చెప్పుకుంటాను. మీరంతా లెక్కలు బాగా చేస్తారా? నేను ఒక లెక్క అడుగుతాను, చెప్తారా? 10లోంచి 1 తీసేస్తే ఎంత? కాదు, 10 అంటే 1 0. ఇప్పుడు 1 తీసేస్తే ఇప్పుడు చెప్పేది. ఇంత తెలివైన ఆలోచన ఉంది. అంటే మీరు ఇంటెలిజెన్సీ పెరగాలంటే దక్షత, దాన్ని ఐక్యూ అంటారు కదా, ఐక్యూ పెరగాలంటే ప్రశ్నను అర్థం చేసుకోవాలి. 3వ ఆన్సర్ కూడా ఉంది, చెప్పండి. మొదటి ఆన్సర్ అందరూ చెప్పారు 9. 2వ ఆన్సర్ నేను చెప్తే కనుక్కొని చెప్పారు 1 తీసేస్తే 0. ఇంకో ఆన్సర్ ఉంది, చెప్పండి. 10లో నుంచి 1 తీసి వేస్తే శభాష్. మీకంటే ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్లో ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తారా? టెంకాయలో నుంచి వంకాయ తీసేస్తే ఎంత? రెండు కాయలు, 9 కాయలు, దాంట్లో నుంచి 1 కాయ పోయింది. 9 కాయలు. ఇప్పుడు అందరూ చెప్తారు 10 కాయలు జోరుగా చెప్పండి. 10 కాయలు అవుతాయి. 1 కాయ వంకాయ అవుతాయి. ఇప్పుడు 10 కాయలో నుంచి వంకాయ పోతే 9 కాయలు. ఓకే, ఇప్పుడు పెద్దోళ్ళతో మాట్లాడుకుంటాం. మీరంతా శబ్దం చేయకుండా వినాలి. ఎందుకు మీకు చెప్పాను అంటే ఐక్యూ పెంచుకోవాలి. ఐక్యూ అంటే మన ఇంటెలిజెన్స్ పెరగాలంటే ధ్యానం చేయడం ఒక్కటే మార్గం. ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్క సంకల్పం, నేను అందరికన్నా స్కూల్లో ఫస్ట్ రావాలి, నా తల్లిదండ్రులకు నాకు విద్య నేర్పిన గురువులకు పేరు తీసుకురావాలి, నా దేశానికి పేరు తీసుకొని రావాలి. ఈ సంకల్పం పెట్టుకొని పిల్లలు సాధన చేస్తే ఈ పొద్దు మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు?
బ్రిటన్ ఈ పొద్దు ఎవరు పరిపాలిస్తున్నాడు? ఒక్క భారతీయుడు పరిపాలిస్తున్నాడు. పెద్ద పెద్ద సూపర్ కంపెనీలు, మైక్రోసాఫ్ట్, చెత్త చెదారం, ఈ కంపెనీలకు అందరికీ ఈసీఓలుగా ఎవరు ఉన్నారు? మన భారతీయులు. అది మన భారతీయుల గొప్పతనం. ఎందుకంటే ఇక్కడ సనాతన ధర్మము ఎంతో గొప్పగా పాటించబడుతుంది. ఇక్కడ మొదట చెప్పే మాట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మీ భాష నేను ఇంత స్పష్టంగా మాట్లాడుతాను. మీరు అనుకుంటారు మాకు హిందీ రాదు, మాకు తమిళం రాదు. ముందే ఈ మాట రాదు అనుకుంటే ఏది రాదు. కాన్ఫిడెన్స్, ఐ కెనాట్ అన్న మాట ఉండకూడదు. నాకు చేత కాదు, నేను చెయ్యలేను అన్న మాట ఉండకూడదు. ఇది పిల్లలకు పెద్దలు అందరికీ కూడా మనలో ఉండాల్సింది ఆత్మవిశ్వాసం. ఐ కెనాట్ అనే వర్డ్ ఎక్కడా లేదు. ఐ తీసి పారేయండి. వై కెనాట్, ఐ కెన్ అచీవ్ కదా. నవ్ ఆన్వర్డ్స్ యూ విల్ స్టార్ట్ థింకింగ్ ఐ కెనాట్ కాదు, ఏమనుకుంటారు? ఐ కెన్, నేను చెయ్యగలను, నాకు చేతనైతుంది, నేను అందరిలాగా మంచి మార్కులు తెచ్చుకుంటాను. ఈ సంకల్పం చేసుకొని దినంలో కేవలం ఒక 10-15 మినిట్స్ కాన్సన్ట్రేషన్గా ధ్యానం చేస్తే మీ మైండ్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ ధ్యానం అనేది పెద్దవారితో మాట్లాడతాను. మనకు సనాతన ధర్మం మొదలైనప్పటి నుంచి ధ్యానం ఉంది. హృదయంలో ఉన్న వాళ్ళు అందరూ కేవలం ధ్యానం మాత్రమే చేసేవాళ్ళు. వాళ్ళ ప్రాణశక్తి వాళ్ళ ఎముకల్లో ఉండేది. అంటే ఎముకలు మట్టిలో కలిసిపోయేంత వరకు వాళ్ళు తపస్సులు ధ్యానం చేసేవాళ్ళు. కానీ యుగం మారినాక ధర్మాలు యుగ యుగానికి మారుతాయి, సత్యం మారకుండా ఉంటుంది. మారని సత్యం పరమాత్మ, ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మజ్యోతులమైన మనం. కాబట్టి మనకు మరణం లేదు, పరమాత్మకు అసలు లేదు. మనకు మరణం తాత్కాలిక మరణం. ప్రపంచంలో ఇప్పుడు నిన్న పేపర్ చూశాను, ఇంకో 4-5 ఏళ్లలో భూమి అంతా కలిపి 800 కోట్ల జనాభా ఉంటుంది. దీంట్లో మన భారతదేశపు జనాభా 140 కోట్లు. దీంట్లో మన సనాతన ధర్మం పాటించే వాళ్ళు 80 కోట్లు. మరి ఈ సనాతన ధర్మం అని అంటున్నాం కానీ దీన్ని మతం అనడం లేదు. ఇక్కడ మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, జాతులు తెగలతో సంబంధం లేదు. పుట్టిన ప్రతి మానవుడు, ప్రతి జీవి ఏం చేస్తున్నాడు? ఊపిరి తీసుకొని వదులుతున్నాడు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ లేదు కదా ఈ ప్రపంచంలో. గాలి అందరికీ సమానంగానే వస్తుంది కదా. మనుషులందరం మనం సమానమే. మనలో మనం గీతలు తీసుకొని నేను ఫలానా, నేను ఫలానా అనుకుంటూ ఉన్నాం. ఎవరైనా సరే, ఏ జంతువు అయినా సరే ఏం చేస్తుంది? గాలి తీసుకొని గాలి వదులుతుంది. ముందు జీవించాలని కోరుకుంటుంది. ఆ జీవనానికి అవసరమైనటువంటి కూడు, గుడ్డ, నీడ, ఈ ప్రాథమిక అవసరాలు తీర్చే చాలు అనుకుంటుంది. ఇవి తీరని మొదలు పెట్టాక పిల్లలు మాట్లాడకూడదు. అందరికీ వినపడాలి కదా. ఇంతవరకు మీతో మాట్లాడాను కదా, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలి కదా. మీరు గమనింటే వాళ్ళకి వినపడదు. ఓకే, మానవుడు తన ప్రాథమిక అవసరాలు, కడుపుకి ఇంత తిండి దొరికితే చాలు, ఒళ్ళ మీద ఇంత బట్ట ఉంటే చాలు, తల దాచుకునే దానికి ఇంత గూడు ఉంటే చాలు అనుకుంటాడు ఏ మానవుడైనా. ఆ తర్వాత నాకు సౌకర్యాలు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. కూర్చునే దానికి కుర్చీలు, సోఫాలు, ఫ్యాన్లు, ఇంకా అవి కూడా దొరికినాక ఏసీలు, కార్లు కావాలా అంటాడు. కానీ మన ఈ 3 కాకుండా ఇంకోటి కూడా కోరుకుంటారు.
అది మోక్షం. మోక్షం అన్న పదం మనకు మాత్రమే ఉంది. మోక్షం అనేది ఏదో చచ్చినాక సంపాదించేది కాదు. ఆయుష్ అనేది మన చేతుల్లోనే ఉంది. ఈరోజు హిమాలయాల్లో ఉన్నటువంటి అనేక మంది యోగులు వేల సంవత్సరాల కింద నుంచి తపస్సు చేస్తున్న తపస్సులు ఈ మానవాళి అంతా బాగుండేదానికి ఏం చేయాలనే ఆలోచనలు చేస్తూ ఎప్పటికప్పుడు మన మధ్యలోకి కొత్త ఆలోచనలు పంపిస్తూ ఉంటారు. కృత యుగంలో వాళ్ళకు ప్రాణం ఎముకల్లో ఉండింది కాబట్టి వందల సంవత్సరాలు తపస్సులు చేసుకుంటూ ఉంది. త్రేతాయుగం వచ్చేసరికి ప్రాణశక్తి మాంసం కండరాల్లోకి వచ్చింది. కండరాలు కరిగిపోయేంత వరకు వాళ్ళు బతికుండేవాళ్ళు, తపస్సులు జ్ఞానాలు చేసుకునేవాళ్ళు. ద్వాపర యుగం వచ్చేసరికి ప్రాణాలు రక్తంలోకి వచ్చినాయి. 2 లీటర్ల రక్తం ఒళ్ళిలో నుంచి పోతే మనం చచ్చిపోతాం. కలియుగం వచ్చేసరికి 30 సెకండ్ల ఈ గాలిలోకి వచ్చింది. మనం తీసుకునే వదిలే గాలిలోకి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలలోకి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మనందరినీ రక్షించడానికి అనేక అవతారాలు ఎత్తుతూ కష్టపడుతూ ఉంటాడు. మరి అంత కష్టపడేవాడికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దక్షిణాయన కాలంలో ఆయన యోగ నిద్రలోకి పోతారు. శివుడి దగ్గర ఎవరు ఉంటారు? అంత భూతగణాలు 24 గంటలు అల్లరి చేస్తూ ఉంటారు, క్యార్ బ్యాగ్. అయినా శివుడు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటాడు? ధ్యాన ముద్రలో ఉంటాడు. ధ్యానం చేయడం ద్వారా శివుడికి అంత శక్తి వచ్చింది, విష్ణువుకి అంత శక్తి వచ్చింది. ఆ విష్ణు అంశ సంపూర్ణమైన మనం కూడా ధ్యానం చేస్తే మన ఆయుష్ ప్రమాణాన్ని మనమే పెంచుకోవచ్చు. మా హిమాలయాలలో మా గురువు గారు మాకు ప్రాణాయామం అనే విద్య నేర్పుతారు. ఈ ప్రాణాయామంలో పూరక కుంభక రేచకాలు అనే వ్యవహారం ఉంటుంది. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, కానీ దాన్ని ఎవరూ సాధన చేయడం లేదు. ప్రతి మనిషి 1 నిమిషానికి 15 ఊపిరిని తీసుకొని వదులుతుంటాడు సామాన్యంగా. అటువంటిది ఒక యోగి కుంభకంలో 3 నిమిషాల సేపు గాలిని బంధించి పెడతాడు. అప్పుడు ఆయన 3 నిమిషాలకు గాను ఒక్కసారే గాలి తీసుకొని వదులుతాడు. ఆ సమయానికి మిగతా వాళ్ళు 45 ఊపిరిని తీసుకొని వదులుతారు. 3 నిమిషాలు నేను గాలిని బంధించి కుంభకం చేయడంతో నాకు 45 ఊపిర్లు మిగులుతాయి. ఈ మిగిలిన ఊపిర్లు నా దగ్గర ఉన్నంత వరకు నా ప్రాణం నా దగ్గర ఉన్నట్లే కదా. ఆ ఒక్క విద్యతోనే ఈ కట్టె మీ ఎదురుగా ఇంత ఆరోగ్యంగా ఉంది. మీరు కూడా అదే చేయగలరు. కానీ మాలాగా పద్మాసనాలు వేసుకొని అనేక వ్రతాలు, పూజలు, మంత్రాలు చేసి అనేకమైన కఠిన సాధనాలు చేస్తే ఈరోజు మీ ఎదురుగా ఈ కట్టె ఇట్లా ఉంది. మాకు మా గురుదేవులు పెట్టే ఆసనాలు, శాసనాలు ఎట్లుంటాయంటే మంచి చలికాలంలో మెడలోకి నీళ్ళలో నిలబెడతారు. 32 రకాల మంత్రాలు సాయంత్రం 5 గంటల నుంచి పొద్దున 7 గంటల దాకా ఆ నీళ్ళలో నిలబడి చదవాలి. నీళ్ళలో చేపలు పుట్టా ఉంటాయి. ఏమాత్రం కదలకూడదు, ఏకాగ్రత వదలకూడదు. మంచి ఎండాకాలంలో మమ్మల్ని రాజస్థాన్ తీసుకుపోతారు. అక్కడ 42 కాదు 52 డిగ్రీల ఎండ ఉంటుంది. అంతటి ఎండలో మా చుట్టూ 4 యజ్ఞగుండాలు పెట్టి పంచాగ్ని పూజలు అనేది చేయిస్తారు. 4 మంటలు మండుతూ ఉంటాయి. పైన సూర్యుడు అనే మంట 52 డిగ్రీల మంట. 3 దినాలు కదలకుండా ఆ పూజలు చేయాలి. ఆ తర్వాత మాకు పూరక కుంభక రేచకాలనే విద్య నేర్పిస్తారు. ఆ విద్యను ఈ రోజుకు మేము సాధన చేస్తూ ఉంటే మేము ఇంత ఆరోగ్యంగా మీ ఎదురుగా ఉన్నాం. మాలాగా మరి మీరు ఇంత సాధనలు చేయలేరు కదా ఈ కలియుగంలో. మరి వీళ్ళందరూ కూడా తగ్గించాలా, ఎక్కువ కాలం బతకాలా, ఆరోగ్యంగా ఉండాలా అనుకుంటాం కదా అందరం.
ప్రాథమికంగా ఎవరైనా అనుకుంటారా లేదా? అందరికన్నా ఎక్కువ కాలం కట్టాలి, ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండు ఉంటే అనుభవించడానికి సంపదలు ఉండాలి. ఈ సంపదలతో వీటిని అనుభవించినాక చనిపోయినాక మాకు మోక్షం కూడా కావాలని మనం కోరుకుంటూ ఉంటాం. సో మోక్షం కావాలంటే ఏదో చచ్చిపోయినాక వచ్చేది మోక్షం కాదు. మనం ఉన్నంతనే ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకొని 10 మందికి ఉపయోగపడటం. ధ్యానం చేసే ముందర ఓ దేవుడా, నా బాబు కోసం నేను ఎట్లా ప్రార్థన చేస్తున్నాను, నా పక్క వాళ్ళు, నా ఇరుగు వాళ్ళు, నా పొరుగు వాళ్ళు, నా ఊరు వాళ్ళు అందరూ నాలాగా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలా అని ప్రతి ఒక్కళ్ళు మనం కోరుకున్నప్పుడు ఈ సమిష్టి కోరికను ఆ పరమాత్ముడు ఎందుకు అంగీకరించకుండా పోతాడు? తప్పనిసరిగా అంగీకరిస్తాడు. ఇప్పుడు నాకు ఆనందకరమైన విషయము, వీళ్ళు ఏదో చెప్పారు, మా ఊరు ఇంత చిన్న ఊరు, రండి ఒక్క నిమిషం ఈ పిల్లలను పంపించేస్తే బాగుంటుందేమో, ఇబ్బంది లేకుండా. వీళ్ళందరూ కూడా దగ్గరికి రావచ్చు, సౌకర్యంగా ఉంటుంది. సభకు మధ్యలో అంతరాయం కలిగినానికి క్షమించాలి. మా ఉద్దేశం ఏమంటే కష్టపడి నిలబడకుండా అందరూ ప్రశాంతంగా కూర్చుంటే బాగుంటుంది. కూర్చోగలిగిన వాడు కూర్చోండి, కూర్చోలేని వాడు పనులకు ఈ మానవుడు కుర్చీని ఏర్పాటు చేశారు. కూర్చోండి కూర్చోమ్మా కూర్చోమ్మా. అక్క సైలెంట్ అక్క. ఇంకా ఒక్క నిమిషం. ఏమైంది? అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళకి అందరికీ వినపడుతుంది కదా మాటలు, బయటలో ఉన్నాయి అందరికీ వినపడుతుంది వస్తుంది. పెన్ చేయండి. సైడ్ నుంచి పెట్టండి, ఇట్లా ఇట్లా చెప్పండి, అట్లే అట్లా చెప్పండి, అట్లే పెట్టండి. ఓకే అయితే సార్ వదిలేండి సార్. సార్ నారాయణ సార్. ఇది పెన్ చేయండి సార్, ఇది పెన్ చేయండి ఇట్లా. ఇప్పుడు అక్కడ పెట్టండి గురుగారి దగ్గర. ఆ సైడ్ పెట్టండి సార్. సార్ సైడ్ పెట్టండి సార్. సార్ సైడ్ పెట్టండి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధ్యానం గురించి అయితే తెలుసు, పిరమిడ్ల గురించి కొంతమందికే తెలుసు. అసలు ఈ పిరమిడ్లు అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. మనమంతా కొన్ని వేల సంవత్సరాల నుంచి 3 రకాల పిరమిడ్లను రోజు పూజలు చేస్తూ ఉన్నాం. మీరందరూ ప్రతిరోజు ఆ 3 పిరమిడ్ల గురించి వింటూనే ఉన్నారు. ఒకదాని గురించి కొంచెం తక్కువ, మిగతా 2 గురించి బాగా తెలుసు. మనకు బాగా తెలిసిన పిరమిడ్ కైలాస మానస పర్వతం. ఆ కైలాస పర్వతంలో పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. రెండవది మనం ఇళ్లలో చేసుకునే పూజలు. ఏ పూజ చేసుకుంటాం? అమ్మవారి శ్రీచక్ర యంత్రానికి పూజలు చేసుకుంటామా? శ్రీచక్రం మేము అని పెడతాం, గోపురం లాగానే ఉంటుంది. అది రెండవ పిరమిడ్. మనమందరం రోజు గుళ్ళకు పోతామా? ఆ గుడి గోపురం ఎట్లుంటుంది? పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. పిరమిడ్కి ఆ శక్తి ఎందుకు వస్తుందో, ఆలయంకు ఆ శక్తి ఎందుకు వస్తుందో మీరు తెలుసుకోవాలి. ఏ ఆలయమైనా ఆ ఆలయం మీద ఒక లోహపు చిహ్నం ఉంటుంది. శివాలయం అయితే త్రిశూలం ఉంటుంది, అమ్మవారి ఆలయం అయితే శ్రీచక్రం మేరు ఉంటుంది,
వైష్ణవాలం అయితే సుదర్శన చక్రం ఉంటుంది. ఏదీ లేకపోయినా ఒక కలశం ఉంటుంది. దాని పేరే ఆ లయం. నువ్వు వచ్చి అందులో లయం కావాలి. ఆలయంలోకి వచ్చినాక గర్భ ఆలయం అని ఉంటుంది. ఆ గర్భాలయంలో మూల విరాట్ విగ్రహం ఉంటుంది. ఇంట్లో గోపురం పైన ఉన్న శిఖరం నుంచి మన చుట్టూ సర్వత్రా వ్యాపించిన విశ్వశక్తి ఒక కేంద్రీకరణగా జరిగి లోపల ఉన్న విగ్రహానికి ఇస్తుంది. మనకందరికీ బాగా తెలిసిన విషయం, మంచి ఎండాకాలంలో ఒక భూతత్వం పెట్టి ఒక పేపర్ మీద పెడితే పేపర్ కాలిపోతా ఉంది. చుట్టూ ఎండ ఉంది. మన భూతత్వం నుంచి వచ్చిన కిరణాలు పేపర్ను కాలుస్తున్నాయి. ఉందిలేండి, రెండు ఉన్నాయి. ఉంది. మనకందరికీ అనుభవమే కదా, భూతత్వం చూస్తున్నాం కదా. కొంచెం ఎత్తులో పెడితే చుట్టూ ఎండ ఉంది, కానీ పేపర్ కావడం లేదు. అక్కడ ఉన్న పేపరే కాదు. భూతత్వం నుంచి ఆ సూర్యకిరణాలు విశ్వశక్తి ఒక కేంద్రీకరణంగా అక్కడ పడడంతో మంట పుట్టాలి. అదే ప్రభావం ప్రతి గుడిలోనూ జరిగి గుడిలోని మనం ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి ఆ శక్తి వస్తుంది. ఆ విగ్రహం ఆ శక్తిని ఎప్పుడు మన చుట్టుపక్కల అందరికీ అందాలా అని అన్ని వైపులా తరంగ రూపంలో బయటికి వదులుతానే ఉంటుంది. అందుకే మన పెద్దోళ్ళు మనకేం చెప్తారు, నువ్వు గుడికి పోయినాక ఉండిలో దక్షిణ వేసినా వేయకున్నా ఇంకో దక్షిణ చేసిరా అంటారు. ఉండిలో వేసే దక్షిణ కన్నా గొప్ప దక్షిణ మన గుడి చుట్టూ చేసే ప్రదక్షిణ, ప్రబలమైన దక్షిణ ప్రదక్షిణ. ఆ ప్రదక్షిణ చేయడం వల్ల ఆ విగ్రహం నుంచి బయటకు వస్తున్న విశ్వశక్తులు మనము ఆ తరంగాలలో తిరుగుతూ ఉంటాం. ఆ తరంగాలు మన శక్తిచక్రాలను ఉత్తేజపరిచి మనలోని అనారోగ్యాలను పోగొట్టి మనల్ని జ్ఞానవంతులుగా చేస్తారు. ఇంతటి సైన్సును మన పూర్వీకులు దాచిపెట్టి అక్కడ పెట్టి ప్రతి ఒక్కళ్ళు గుడిలోకి రాలేదు. ఆ గుడిని చిన్న రూపం చేసి శ్రీచక్ర మేరువుగా పెట్టుకొని ఇళ్లలో పూజ చేసుకోమన్నారు. శ్రీచక్ర మేరువు నుంచి కూడా అన్ని వైపులకు శక్తి తరంగాలు పోతూ ఉంటాయి. ఈ శ్రీచక్రపు కొలతలతోనే 5,000 ఏళ్ల కింద ఆ పిరమిడ్లు కట్టబడ్డాయి. ఇప్పుడు అర్థమైందా? పిరమిడ్ అంటే అది శక్తిని తీసుకొని మనకు ఇచ్చే శక్తివంతమైన కేంద్రాలు. పార్సీయ ఈజిప్షియన్ భాషలో పిర్ అమిత్ అంటే పిర్ అంటే అగ్ని, అమిత అంటే కనుక మధ్యలో, అగ్ని మధ్యంలో ప్రజ్వలిస్తున్నటువంటి మహాక్షేత్రము పిరమిడ్. అట్లాగని మన గర్భాలయాలు కూడా పిరమిడ్స్. అంతెందుకు మనం కూడా పిరమిడ్స్. యోగ సాధన పరులు ఎవరైనా ఉంటే మీకు మొదట్లో నాభిస్థానం దగ్గర మణిపూరక చక్రం అనేది ఉంటుంది. ఆ మణిపూరక చక్రాన్ని ఏం సంకేతిస్తాం? మనం అగ్ని స్థానంగా సంకేతిస్తాం. అగ్నిని కలిగి ఉన్న మనం అగ్నిలో కూర్చొని ధ్యానం చేస్తే మన శక్తి రెట్టింపు 10 అవుతుంది. ఒక్క పిరమిడ్, ఒక్క ఆలయము ఎట్లయితే తరంగాలను ఊరందరికీ పంచుతుందో, ఆలయం లేని ఊరు ఉండదు. భవిష్యత్తులో పిరమిడ్ లేని ఊరు ఉండదు. ఇది పత్రి గారి సంకల్పం. పత్రి అంటే ఎవరు కొత్తగా అనుకుంటున్నారా? 108 సంవత్సరాల యోగి. పత్రి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు తెలుసు. మన రోజు పత్రితో పూజలు చేస్తాడు. పత్రితో పూజలు భవిష్యత్తులో కూడా చేస్తారు. శివాలయానికి పోతే మీరేం పెడతారు? బిల్వ పత్రి. ఆ బిల్వం త్రిగుణాకారం, త్రిలింగోపారం, ఏకబిల్వం శివాకారం అంటారు. మరి ఇప్పుడు పత్రి ఇంతకు ముందు కూడా ఉన్నాడా? మన తాత ముత్తాతలు కూడా శివలింగ పూజలు చేశారా? అప్పుడున్న పత్రి మనల్ని హక్కులేయించేదానికి ఇప్పుడు ఒక రూపం ధరించి మన మధ్య వచ్చాడు. సప్త ఋషులు మానవాళి ఉన్నతి ఎట్లా జరగాల, అందరూ ఎట్లా బాగుండాల. కుల మతాలు జాతులతో సంబంధం లేదు. వసుదైక కుటుంబం. మనమంతా మానవుల మనవు నుంచి వచ్చిన వాళ్ళు. మనం ఇక్కడ కులాలు మతాలు తేడాలు పెట్టుకుని నువ్వు అది నేను
నువ్వు తింటావు, నేను గొప్ప, నువ్వు చెడ్డ. తిన్నోడు తింటున్నవాడు ఏదో ఒకటి తన తప్పు గ్రహించుకుంటాడు. సృష్టిలో నేను మానవుడిగా వచ్చేదానికి ఎన్ని తిప్పలు పడి నేను వచ్చాను అనేది మనకు ఒక్కసారి తెలియాలి. కుండలిని సాధన చేసేవాడు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. కుండలిని శక్తి 3.5 చుట్టుకొని ఉంటుంది. ఎందుకంటే 3.5 చుట్టుకొని ఉంటుంది? గవర్నమెంట్ లేక 3, 4 ఉన్నట్టుగా అట్లా లేకుండా అట్లే ఎందుకు ఉంటుంది అంటే 24 లక్షల జీవజాతులు భూమి మీద ఉన్నాయి. మనకు తెలిసినవి కొన్ని చేపలు అంటున్నాం. చేపలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయి? సముద్ర జీవులు అంటాం. ఎన్ని రకాల సముద్ర జీవులు ఉన్నాయి? భూమి మీద తిరిగే జంతువులు అంటున్నాం. ఎన్ని కోట్ల లక్షల జంతువులు ఉన్నాయి రకరకాలుగా. చెట్లు అంటారు. సంస్కృతంలో చెట్లను వృక్షం అంటారు. వృక్షం అంటే మీకు అర్థం ఏం తెలుసు? బియ్య అంటే మీకు తెలుసు. బ్యాచులరా, ఆర్ట్స్ అంటారా? అబ్రివేషన్ కాదు. బియ్య అంటే బ్యాచులరా, ఆర్ట్స్. అట్లాగని వృక్షం అంటే వృద్ధి ఉండిన నాయన నేను పెరుగుతూ ఉన్నాను, ఏదో ఒక దినం క్షయం అయిపోతాను, నీ వరకు కూడా అంటే జాగ్రత్త పరువుని మనకు నేర్పిస్తున్నాయి చెట్లు. అంతటి ఆ చెట్టు మనకు ఆక్సిజన్ ఇచ్చి ప్రాణం ఇస్తున్నాయి. మనం ఏం చేస్తామా? వాటిని కొట్టి నడికి పారేసి దాన్ని అని అన్నాడుతున్నాం. దానిని కొనుక్కునే స్థితికి వచ్చాం. ఎవరికి తప్పు? ప్రకృతిలో మనము ఒక జీవులుగా బతకాల్సింది పోయి ప్రకృతిని నాశనం చేస్తున్నాం. మనకెంత అధికారం ఉందో ప్రకృతిలో భాగమైన ఈ జీవ జంతువులన్నిటికీ అంతే బాగుంటుంది. ఈ పొద్దు మా పూలు వచ్చింది. ఎందుకు వచ్చింది? దాన్ని ఉండేదాన్ని జనాలు ఎక్కడ అడిగినంతా కొట్టేసి నువ్వు ఊరు కట్టుకుంటుంది. అది పట్టద్దు. దానికి తిండి కావాలి కదా. దేవుడు దానికి ఒక ఆహారం ఇచ్చాడు. దాని ఆహారం అది తింటుంది. ఒక్కసారి మంచి సింహము ఒక జంతువులు వేయడానికి తింటుంది. 15-20 కిలోలు మాంసం తింటుంది. కలిసి తింటా అది తిన్నాక తీరుగా పడుకొని కూర్చొని ఉంటుంది. మేము ధైర్యంగా దాని దగ్గరికి పోతాం. మమ్మల్ని ఇంట కూడా అనదు, గొడవలు అని కూడా అనదు. ఎందుకో దాని కడుపు నిండిపోయింది. మళ్ళా రేపటి కోసం దాచిపెట్టుకోలేదు. ఆ దాని జంతువుకున్న ఆ బుద్ధి కన్నా మనకు బుద్ధి లేదు. మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లు పెట్టుకున్నాం. వారం రోజులైనా కానీ పెట్టుకుని తింటానే జంతువులు గొప్పయా, మనం గొప్పయా? రేపటి ఆహారం అయిపోకు, రేపటి దాచిపెట్టుకో. ఒక చీమను చూడండి మీరు. ఎవరైనా ఒక్కడి పోతా ఉంటారు. దానికి బెల్లం ముక్క కనపడితే అదే నవలవం అని తినదు. నేరుగా ఏమన్నా తన స్థావరానికి పోతుంది. తన వాళ్ళందరికీ చెప్తుంది. ఏదో సినిమా పెట్టి ఇక్కడ వచ్చినట్టు జగవడం. ఇప్పుడు నేను రాగానే నా నీళ్ళు మీరేం చేస్తుంటారు? సాగొచ్చింది సాగు పట్టుకోవాలి. వాడి దోసి నీళ్ళు చూసి చీమ దగ్గర మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఎంత లైన్లో వస్తాయి కుటుంబం నుంచి వచ్చి తింటాయి. మిగిలిన ఎత్తుని ఇంటికి తీసుకోవాలి. చీమల గురించి చూసి మనం నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకుంటానా? జగమంటే ఒకటే. అందరికన్నా ముందు నేర్చుకో, సాగిని చెప్పుకోవాలి. ఎక్కడో వచ్చేస్తారు. ఇది మీలాంటి మంచి కంటే ఏం లేవు. ఆశీర్వదించే శక్తి మాకు కొంచెం ఉండవచ్చు. నేను చేసిన సాధన, నేను కోరుకునేది ఎప్పుడు యోగ సంస్థ సుఖిలో పోవచ్చు, సర్వే జనం సుఖిలో పోవచ్చు. అందరూ ఇక్కడ హిందూ, ముసల్మాన్, క్రిస్టియన్ ఇది మీరు అనుకుంటున్నారు. మా హిమాలయంలో తపస్సు చేసిన నాకన్నా 100 సంవత్సరాల తపస్సు చేసిన యోగులకు ఒకటే లక్ష్యం. మానవాళి అంతా సోదర ప్రేమతో, విశ్వ ప్రేమతో, తల్లి ప్రేమతో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. వాళ్ళని కోరుకోబట్టే ఇంత కలికాలం వచ్చినా మనకి మాత్రం బాగుంది. మనమంతా గుళ్ళు గోపురాలు పోతాం. పోతుందా? ప్రతిరోజు పోయేటప్పుడు టెంకాయలు తప్పనిసరిగా పట్టుకోపోతారు. నా కొడుకు కష్టాలతో భర్త అయితే స్వామి నీకు 3 టెంకాయలు కొత్త ఎంత
మీరు మొత్తం అడిగారు అయి నేను పండించానండి నా తోటలోదండి 20 రూపాయలు పెట్టి కొన్నానండి నాది అంటాను నిజంగా నువ్వు ఒక దగ్గర తయారు చేయగలవా వాడిని దగ్గర వాడికి ఇచ్చి వ్యాపారం ఒక ఆయన ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కాకపోతే 2 కొడతాయి సెకండ్ క్లాస్లో పాస్ అయితే థర్డ్ క్లాస్లో పాస్ అయితే 1 కొడతాయి ఫెయిల్ అయితే 1 కూడా పోతాం ఒక టెక్కాయి వచ్చి ఎవరా మీరు టెక్కాయి వచ్చారు పొద్దునంటే నాకు 3 లక్షల రూపాయలు మార్కెట్ దాకా 5% వాళ్ళు అదే పని ఈ చేసేదంట మనం టెక్కాయి వచ్చింది మన పెద్దవాళ్ళు మనకు టెక్కాయి పోతుంది ఎక్కువ చెప్పారు మీ దగ్గర ఉన్న టెక్కాయి లేకపోతే కొత్త రేపు మీ దగ్గర ఒక టెక్కాయి ఉందా అందరూ తలకాయ చేస్తారు అన్నింటిలో పిల్లలు తలకాయ బట్టలు కొట్టుకోగలి మీ దగ్గర ఉన్న టెంకాయ మీ మనస్సు అనే టెంకాయ ఆ టెంకాయకి కూడా మన మనస్సు అనే టెంకాయకి బయటి టెంకాయకి ఎంత తీసుకుందో అంత తీసుకుంటారు కారణం లోకల్లో మనము మాట్లాడాలి ఈర్ష్య ద్వేష అసూయ హింస పగ ప్రతీకారం ఇవన్నీ మనం ఉన్నాయి లేవా నైస్ ఆ పీసంతా వదిలించుకోవాలంటే ఎంత కష్టం కానీ పీసంతా వదిలించుకుంటాం పీసంతా తీసుకునే ఏముంటుంది గుడ్డు గట్టి చిప్ప ఉంటుందా ఆ గట్టి చిప్ప మన అహంకారం ఆ అహంకారాన్ని కూడా పగలబట్టి ఓ పరమాత్మ నాకు ఇప్పుడు అహంకారం లేదు నాలో కామక్రోధ లోపం మతము మత్సర్గా లేవు నేను ఇప్పుడు స్వచ్ఛంగా ఉందా నా హృదయాన్ని పెంచి నీ కాళ్ళ దగ్గర పెడతా ఉందా అనే భావన మన పెద్దోళ్ళు పెట్టి టెంకాయ కొట్టమన్నారు అప్పుడే తెచ్చి కొట్టిన టెంకాయ ఎట్లుంటుంది తెల్లగా స్వచ్ఛంగా ఉంటుందా మన మనస్సును ఎంత స్వచ్ఛంగా పెట్టుకోవాలని మన పెద్దవాళ్ళు టెంకాయ కొట్టరా మనమేమో ఎంతసేపు బయటి టెంకాయలు కొట్టాలన్నాయి మన మనస్సు అనే టెంకాయని కొట్టాలంటే మన మనస్సు అనే టెంకాయను సులభంగా స్వచ్ఛంగా మార్చుకునేదానికి ఏ కష్టము 1 పైసా ఖర్చు లేకుండా చేయవలసింది ధ్యానం ధ్యానం చేస్తూ ధ్యానానికి ముందు సంకల్పం చేసుకొని నా మనసులో దుష్టభావనలు బయటికి వెళ్ళిపోగాక నేను చూస్తున్న గాలి లాగా నేను తీసుకుంటున్న ప్రతి వాయువులో నాకు మంచి బుద్ధులు మంచి జ్ఞానము నాకు కలుగుగాక నాకు కలిగినట్లే నాకు మంచి జ్ఞానం వచ్చినట్లే నా చుట్టుపక్కల ఉన్న అందరికీ ఈ జ్ఞానం రాగాక ఈ కోరికతో మనం చేసుకోవాలి ఆసనాలు వేస్తే ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది శక్తివంతంగా ఉంటుంది నాకు ఏమన్నా కానీ ఈ కాల పరిస్థితుల్లో ఎంతమంది ఆసనాలు వేయగలరు ఇప్పుడేమో ఆసనాలు వేయాలంటే ఫోన్ ఉంటుంది ఆసనాలు నేర్పించబడును వారానికి 1000 రూపాయలు ఫీజు ఎంతమంది మనం 1000 రూపాయలు వేసిపోతాం ఎవరు నాలుగు పిసన్నాడు ఉన్నాడు 7 రూపాయలు మార్కెటింగ్ చేయాలా టీవీలో ప్రోగ్రాములు పెడతారు అవి చూసి ఆసనాలు నేర్చుకుంటాము అనుకున్నాడు టీవీ ఆన్ చేశాడు ఆసనాలు చెప్తా ఉన్నారు ఒక ఆసనం చెప్పాడు టీవీలో ఈ ఎడమ చెయ్యి మోకాల్లో నుంచి బయటికి తీసి కొంచెం పట్టుకోరా అన్నాడు వాడు ఎంతో నానా పడి ఈ రోజు పట్టుకుంటాడు మళ్ళా ఈ కుడికాలు తీసి మెడకాయ మీద పెట్టుకోరా పెట్టుకున్నాడు ఈ కుడి చేయం తీసి ఉప్పు పట్టుకోరా అది పట్టుకుంది ఇంత లోపల కరెంటు ఈ మాట ఇస్తుంది కాదు ఇస్తుంది మనిషి ఏమో మనిషి దాకా లేదు ఒక ముక్కలాగా ఉంది మాటలు బయటికి రావడం లేదు టికెట్ అన్నా ఏమయ్యా మా ఊరేమో మా భర్త గారు మా నాన్నగారు లోపల కూర్చొని ఆసనాలు నేర్చుకుంటున్నారు ఎంతసేపు బయటికి రాలే ఏదో టికెట్ అని శబ్దం వస్తుంది వాళ్ళంతా పెద్దోళ్ళు లోపలికి పోయారు అక్కడ పోతే ఎంతో ఆకారం కనపడుతుంది తల 50 కాలు 50 50 ఏమో అర్థం కాదు మళ్ళీ ఒక గంట సేపు నమస్కారం ఆయన అంతా ఇంట్లో పట్టించి మళ్ళీ మనిషి ఆకారంలోకి వచ్చాడు
ఎన్ని నెలలు తిరగాలా అన్ని నెలలు తిరగాలి. కళాసనం వేయాలి, రూపాసనం వేయాలి. ఇప్పుడు ఇవన్నీ మీకు సాధ్యమా? ఆసనాలు వేయాల్సిన పని లేకుండా పత్రికాలు మిమ్మల్ని సుఖ ఆసనంలో కూర్చోమని. మీరు అందరికీ తెలిసిన విషయం, చాలా మంది మీరు అష్టాంగ యోగం గురించి తెలిసి ఉంటుంది. తెలుసా? కొంతమందికి తెలుసు. పాణిని అనే మానవుడు కొన్ని వేల సంవత్సరాల కింద మానవులంతా ఆరోగ్యంగా ఉండేదానికి 8 రకాల నియమాలతో అష్ట అంగ యోగం అని చెప్పారు. దాంట్లో మొదటిది యమము, రెండవది నియమం, మూడవది ఆసనం, నాలుగవది ప్రాణాయామం, ఐదవది ప్రత్యాహారం, ఆరవది ధారణ, ఏడవది ధ్యానం, ఎనిమిదవది సమాధి. మొదటి 2 అంకాలే మనిషి ఎవరు చేయలేదు. బాహ్య అంతర శుచి. బాహ్యేంద్రియాలను శుభ్రంగా పెట్టుకోవాలా, అంతరేంద్రియాలను శుభ్రంగా పెట్టుకోవాలి. ఈ 2 మనకు చేతకవు. స్నానం అయితే చేస్తాం. మనసును శుభ్రంగా పెట్టుకోగలమా? ఈ మనసు కళ్ళ చూసినంత కావాలంట. ఈ మనసు ముక్కు ద్వారా వాసన చూసి అన్నీ కావాలంటుంది. ఈ చెవులు వినిందంతా వినాలా, నన్ను అందరూ పొగడాలా అనుకుంటా ఉంటుంది. ఈ నాలుక ఈ రుచి ఆ రుచి అంటా ఉంటుంది. ఇన్నిటినీ బంధించడం కష్టం. మన పత్రికలు సులభంగా, అయ్యా నువ్వు ధ్యానం చేసే ముందర ఈ 5 వేళ్ళు నీ కర్మేంద్రియాలు అనుకో, ఈ 5 వేళ్ళు జ్ఞానేంద్రియాలు అనుకో, ఈ రెండింటిని కలిపి బంధించి పెట్టి కూర్చున్నాము అనుకో. ఆ విధంగా మొదటి 2 వచ్చేసినట్లే. ఆ 2వ తర్వాత పతంజలి గారు అక్కడ ఆసనం అన్నారు, కానీ పద్మాసనము పూర్వాసనము అని చెప్పలేదు. పత్రికలు అందరూ ఆసనాలు వేయలేరని, అందరికీ జ్ఞానం దొరకాలని, అందరూ దీర్ఘాయువుగా ఉండాలని, అయ్యా నీకు తోచినట్లు సుఖమైన ఆసనంలో కూర్చో అన్నారు. కూర్చున్న తర్వాత మాకైతే ప్రాణాయామం ఉంది. మీరందరూ మాలాగా ప్రాణాయామం చేయగలరా? నేను ఎప్పుడు తీయగలరా? 2 నిమిషాలు సేపు ఊపిరి చివరగా. సార్ మొండిగా నాలాగా ఇంతసేపు మూసుకున్నారంటే మీరు పోతారు. వద్దు, ఆ పని చేయమాకండి. ఇంత సాధన అవసరమా? ప్రతి మానవుడు ఒక దినంలో 21,600 సార్లు శ్వాసను తీసుకుంటారు, వదులుతారు. దాన్ని హంసచక్రము అంటారు. మన గాలి లోపలికి తీసుకున్నప్పుడు చాలా మంత్రంగా హమ్మని ఏర్పడుతుంది. గాలి వదులుతున్నప్పుడు సహాన్ని ఏర్పడుతుంది. దీన్నే హంసగాయత్రి అంటారు. ప్రతి మానవుడు ఈ హంసగాయత్రి చేస్తూనే ఉంటారు. మేము ఎప్పుడైతే గాలిని బంధిస్తామో, మీరందరూ 1 నిమిషంలో 15 సార్లు గాలి తీసుకొని వదిలితే, మేము 1 నిమిషం గాలి బంధించాము అంటే 15 ఊపిర్లు మాకు మిగిలినాయి. ఆ ఊపిర్లు నా దగ్గర ఉన్నంత వరకు నా ప్రాణం నా దగ్గర ఉన్నట్లే. ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. నేను
ఉపయోగంగా బతికారు, ఎంత మంచిగా బతికారు. ఇది అవసరం. మాకు చచ్చిపోతామనే భయం లేదు, బతకాలన్న ఆశ లేదు. ఆ పరమాత్ముడు మిమ్మల్ని బతికించినంత కాలం బతికి 10 మందికి ఉపయోగపడి నాకు వాడు ఇచ్చిన జ్ఞానాన్ని నేను పంచాలలో చెప్పడం తప్ప నా గొప్ప నేను చెప్పుకోవడం లేదు. మొదట్లో నేను పత్రిక గారిని చాలా వ్యతిరేకించాను. ఒక మంత్రం లేదు, పూజ లేదు, జపం లేదు, ఒక తపస్సు లేదు, ఒక ఆసనం లేదు, ఒక ప్రాణాయామం లేదు. ఆ ఏదో అట్టగప్ప 4 పక్కన కూర్చోబెట్టి మీరందరికీ కూడా జ్ఞానం వస్తానని చెప్తున్నాడు. ఏమనుకున్నా ఆయనతో ఒకసారి భేటీ జరిగినాక ఆయన మమ్మల్ని తెలుగుతో ఒక అరగంట కూర్చోబెట్టినాక అరగంట కూర్చోమని చెప్తే నేను లోపల కూర్చుంటే 4:30 గంటలు బయటకు వచ్చాను. ఆ 6 గంటలలో తెలుగు అంటే శ్రీచక్రమైన సంగతి, తెలుగు అంటే మనం పూజించే ఆలయమైన సంగతి నాకు తెలుసు. ఆ తెలిసిన జ్ఞానాన్ని ఆ రోజు ప్రతి మనిషిని విమర్శించి చిన్న పాపాన్ని కలుపుకునేదానికి ఈ రోజు నేను మీ మధ్య వచ్చి మాట్లాడతాను. మాకున్న సాధనతో మీ ఎవరు నేను ఉంటే నన్నే చూసి మీరు గొప్ప అనుకుంటాను. 2 నెలల కింద పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఇచ్చినప్పుడు 125 ఏళ్ళ మహానుభావుడు ఇప్పుడు కాశీలో ఉన్నాడు. మీరందరూ పోయి చూడవచ్చు. 125 ఏళ్ళు ఆ రోజున నాలాగా ఉన్నారు. కానీ మాలాగా మీకు ఆహార నియమాలు, ఈ సాధనలు, ఈ మంత్రాలు మీరు ఎవరూ పడలేదు. అలా పడకుండా మీ అందరికీ అత్యంత సులభమైన మార్గం జీవించి ఉన్న ప్రతి మానవుడు చేసే పని ఈ శ్వాస. ఈ శ్వాస మీద మీరు ధ్యాస పెడితే మీరు కూడా శ్వాసలు తగ్గుతాయి. ధ్యానంలో కూర్చొని కేవలం మనస్సును ఆ శ్వాస మీద పెడితే మీ మనస్సు ఏకాగ్రం అయిపోయింది. అదే ప్రత్యాహారం. ప్రత్యాహారం చేసినాక మీరు ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో ఉంటే మీకు కలిగేది సమాధి స్థితి. అంటే మీ ఆత్మదర్శనం మీకు కలుగుతుంది. ఆత్మదర్శనం మీకు అయినప్పుడు ఆది ఏదైతే మొదటి నుంచి ఉందో పరబ్రహ్మ అది నేను అన్న సంగతి తెలుసుకుంటాను. ఆ జ్ఞానం వచ్చినాక మీరు కేవలం ప్రేమ నిలుస్తుంది. ఈ ప్రేమ ఎన్నో రకాల ప్రేమ. తండ్రి కొడుకుని మీకు నిర్మించారు. ఆ ప్రేమలో కొంచెం స్వార్థం ఉంటుంది. ఈ నేను బాగా సర్వేశ్వరంగా రేపు కలెక్టరే ఉద్యోగం చేసి నన్ను బాగా చూసుకుంటాను అనే స్వార్థం ఉంటుంది. స్వార్థం లేని ప్రేమ ఒకే ఒక ప్రేమ, తల్లి ప్రేమ. ప్రతి కానుకు తన మరణం అని తెలిసిన బిడ్డలకు జన్మ ఇస్తుంది తల్లి. తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచుతుంది తల్లి. ఆ బిడ్డ ఆ అని మాటలు మాట్లాడడం మొదలు పెడితే తాత అను అత్త అని చెప్పి మాటలు నేర్పించే తొలిగులు తల్లి. 10 మంది పిల్లలు ఉన్నారు కానీ ఏ తడే లేకుండా అందరికీ ఎవరికి ఏది ఇష్టమో వారి అభిప్రాయం ఏంటో దాని ప్రకారం వారికి వండి పెట్టేది తల్లి. ప్రపంచానికి తల్లిని తండ్రిని పరిచయం చేసేది తల్లి. ఆ తల్లిని ఈరోజు మనం ఎక్కడ పెడతామా? ఓల్డ్ ఏజ్ హోమ్లా దిక్కుమాలేదు. మనం ఉదాహరణ చేయాలి. మాతృదేవో భవాని మొదట మనం చెప్తాను. ఆ తల్లిని రోజు కాళ్ళు కట్టి నెట్టి నీళ్లు పోసుకోవాల్సిన పనిలే. ఓ తల్లి నువ్వు జన్మ ఇయ్యబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉందా, నా సొంత ఉంది, దానికంతా కారణం నువ్వు, నీకు నమస్కారం అని పెట్టే సంస్కారం మనలో పెరిగితే ఆ పరమాత్ముడు మనందరినీ బాగా చూస్తారా లేదా? ఇది చెయ్యకుండా ఏదో యజ్ఞాలు, యాగాలు, పూజలు, నేను ఆడిపోతే అది వస్తుంది, వీడిపోతే ఇది వస్తుంది, దాని ధర్మాలు చేస్తే పుణ్యాలు వస్తాయి. పుణ్యాలు అయిపోయినాక మళ్ళీ జన్మ రాహిత్య స్థితికి మనం చేరుకోవాలంటే అతి సింపుల్గా ఈ యుగానికి అవసరమైనది కేవలం జ్ఞానం. వాల్మీకి మహర్షి రామాయణంలో 3 మాటలు చెప్తారు. 10 కొంపలైనను లేని పల్లెటూరి ఎందు రామనామ భజన
ఎట్టి రాతయును శ్రీరామయ్యని రాయబడకుండు కాక సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ధరణిలో రామాయణం ఉండు కాక. రామ ఆయనం మనకు కొన్ని ఆయనాలు తెలుసు, ఉత్తరాయణం దక్షిణాయనం. ఇది తెలుసా అందరికీ? చాలా మందికి తెలుసు కదా. ఇంకో 2 ఆయనాలు ఉంటాయి. ఒకటి రామాయణం, రెండవది శ్రీమన్నారాయణ. ఇంకొక 2 ఆయనాలు ఉన్నాయి. మనలోకి చేసే ప్రయాణం, లోపలికి వచ్చే ప్రాణం, బయటికి వెళ్తున్న ఆ వాయువు. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనే గాలి ప్రయాణం. ఈ గాలిని మనం కంట్రోల్లో పెట్టుకుంటే మనం నిత్య ప్రాణులమై ఆనందంగా వర్ధిల్లుతాం. మనలో తల్లి లాంటి ప్రేమ భావం మీ అందరిలో కలుగు కాక. పత్ని గారి 3 ఆశయాలను మనము తీర్చడము కాక. ఆ పత్ని గారి 3 ఆశయాలు ఏంటి? ఇంటింటా ఒక పిల్లలు ముందు కాక, ఊరందరినీ ఉద్ధరించి మంచిగా మార్చేదానికి ఒక పెద్ద పిల్లలు ముందు కాక, అందరము జ్ఞానమై శాఖాహారమై ఉండడము కాక. ఈరోజు మేము ఇక్కడ వచ్చిన అశేష జనసంతోషానికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ మీరందరూ జ్ఞానులుగా మారి జ్ఞానులై ఈ ఊరి పేరును, ఈ రాష్ట్రం పేరును, ఈ దేశం పేరును ప్రపంచ విఖ్యాతము చేయుదురు కాక. అతి త్వరలో ఈ ఊరిలో అందరికీ అనుకూలమైన పెద్ద పిరమిడ్ ఒకటి ఇక్కడ అతి త్వరలో ఏర్పడుగాక. జై శ్రీరామ్. ఇక్కడ అందులో ప్రభావితం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ప్రభావం తీసుకోవాల్సిన కోరుతున్నానండి. ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. అందరూ సైడ్కి అందరూ క్యూలో రావాల్సిన కోరుతున్నాను. ప్రసాదం తీసుకోవడానికి అందరూ లైన్లో రావాల్సిన కోరుతున్నాను. ప్రసాదం తీసుకోవడానికి అందరూ లైన్లో రావాల్సిన కోరుతున్నాను. మీరంతా లైన్లో రావాలి. స్వామి అందరూ లైన్లో రావాలి. స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళంతా ప్రసాదం తీసుకుని వెళ్ళండి. ప్రసాదం ఉంది ఎడం పక్కన, స్టేజ్ ఎడం పక్కన ప్రసాదం ఇస్తున్నారు. ఆశీర్వాదం తీసుకున్న వెంటనే ప్రసాదం దగ్గర వెళ్ళండి. అక్కడ కూడా గుమి కొడుకుండా ప్రతి ఒక్కరు లైన్లో మీరు కూడా తీసుకోండి. ప్రతి ఒక్కరు లైన్ పాటించాలి. మన ఊరు స్వామి దగ్గర మనము చాలా వినయంగా ఉండాలి. ఎంత వినయం ఉంటే అంత ఆశీర్వాదం ఉండదు. చెప్పండి స్వామి దగ్గర వినయం అందరు వినయం పాటించాలి. ఊరి పేరు బాగుంది. లైన్లో ప్రతి ఒక్కరు లైన్లో వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే ఎంత ఆనందం అండి. ప్రశాంతంగా రండి.
తీసుకోండి. ప్రతి ఒక్కరి ఈ అవకాశాన్ని ఎవరు వదలకోకుండా శక్తి ఉంటుంది. అందరూ మౌనం పాటించండి. మౌనంలోనే అద్భుతమైన శక్తి ఉంది. ప్రసాదం తీసుకున్న వాళ్ళు బయటికండి. దయచేసి ప్రసాదం తీసుకున్న వాళ్ళు బయటకు వెళ్తే చాలా బాగుంటుంది. అది ఒక్కటి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి ఎక్కువ ఒక్కసారి అవకాశం ఎక్కువ. మీరంతా అద్భుతంగా మన స్వామి దగ్గర వినయం పొందండి. హలో అతిథులు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చే అతిథులు ఉన్నారు. దయచేసి స్వామి ఆశీర్వాదం తీసుకొని డాన్స్ డాన్స్ ధ్యానము అరే ధ్యానము ధ్యానము